ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/4/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, షష్ఠి రాత్రి 7 గంటల వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం పూర్తిగా ఉంటున్నది. అలాగే అమృత ఘడియలు రాత్రి 1:36 నుంచి 3:24 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:43 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:27. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగము, విదేశీయానము, వీసా సంబంధ సౌలభ్యము, రుణపీడా పరిహారం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, అలాగే విదేశాల్లో కూడా వ్యాపార ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును. అలాగే సూపర్ మార్కెట్, కిరాణం, రైతులు, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడలకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభము, సుఖము, సంతోషం, ఆనందం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. జన్మజాతకం తప్పకుండా చూపించండి. ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, ఆకస్మికమైనటువంటి వాహన ప్రమాదం, నిద్రలేమి కావచ్చు, మద్యపాన సేవనం వల్ల కావచ్చు, ప్రమాదం కలిగే అవకాశం, ఉద్యోగంలో మిమ్మల్ని తొలగించే అవకాశం, ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జన్మజాతకం తప్పకుండా చూపించండి. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అనవసరమైనటువంటి విభేదాలు, నోరు జారడం. ఈ మధ్య సభల మీద కొంతమంది ఉంటారు కదా, బ్రాహ్మణ్ని పిలిచి అవమానం చేసేవాళ్ళు, నా కులమే గొప్ప అన్నటువంటి భావనతో ఉన్నవాళ్ళు, మేమేదో గొప్పవాళ్ళం అనుకుంటే స్వీయ ప్రకటన, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల రాజకీయ రంగంలో దుమారమే, శాపమే, నష్టమే, శాసన సభ్యత్వం కోల్పోవడం ఖాయం, నీ జీవితం నాశనం అవ్వడం ఖాయం. కాబట్టి పరనింద ఎందుకు? నువ్వు చేసే పని నువ్వు చేయి, నువ్వు గొప్పోడివా, నీ కింద నలుపు చూసుకోవాలి కదా. కాబట్టి రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఇతరుల మీద, కులాల మీద అనవసరంగా ఎందుకు మీరు లేనిపోని వ్యవహారాలు చేస్తున్నారు, ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సరే, ఈవెంట్ చేసే వారికి నష్టము, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదాలు పడే అవకాశం, రోజులు, చేపల చెల్లె వారికి, ఈవెంట్ చేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, రైతన్నలకి, పూలు పలుకులు పండించే నష్టాలు, విదేశాలు, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, లేనిపోయిన అవమానాలు, అనారోగ్యం, తొందరపాటు నిర్ణయాలు, అహంకారపూరిత మనస్తత్వం, తొందరపాటు నిర్ణయాలు, అయిన వారిని కాదనుకోవడం, కాని వారిని అయిన వారుగా చేసుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. మధ్యవర్తిత్వ నష్టాన్ని కలిగిస్తుంది. ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదాలు, విద్యార్థికి నష్టాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం. సినిమా రంగంలో చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు, లేనిపోయిన అపవాదులు, చికాకులు, తొందరపాడతారు. మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యార్థికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 14 అధ్యాయాలు చదవడం మంచిది. ఉదయం 7:56 నుంచి 9:41 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి వ్యాపార పరంగా అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, ప్రేసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సమస్త రోగనాశనం, ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ లాభం, విద్యా లాభాన్ని పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రతి చోట గౌరవం, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. వివాహాదిచ్చే తాంబూలాలు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. కాస్త శత్రువుల బెడద ఎక్కువ ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాలు, వివాదానికి తెరదీసే అవకాశం, లేనిపోని ఆర్థిక నష్టాన్ని కొని తెచ్చుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. వాహన ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోవడం, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, అలాగే ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్, వస్తువులు, వాహనము, ఉద్యోగము, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు, దుష్టులతో, మరకలతో చేసేటువంటి స్నేహాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అటువంటి వాటితో దూరంగా ఉండండి. ధర్మ వ్యతిరేకులకి చాలా దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సరసల్లాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అలాగే కొంతమంది అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. మీరు షాపింగ్ మాల్స్లో ఇటు ఇక్కడ వెళ్తున్నప్పుడు మీ యొక్క వీడియోలు బయటపడే అవకాశం, ఈ ట్రైల్స్ ఉంటాయి కదా, బట్టలు మార్చుకునే రూమ్స్లో జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రతి చోట నికృష్టమైనటువంటి వ్యక్తుల యొక్క సమాజం ఎక్కువ కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, రైతులు నష్టపోయే అవకాశం, మత్స్యకారులకు ఇబ్బందులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ నష్టపోయే అవకాశం. జన్మ జాతకం తప్పకుండా చూపించండి, తద్వారా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. జన్మ జాతకంలో గ్రహస్థితి బాగా ఉంటే మీకు శుభయోగం కలుగుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో, ప్రయాణంలో, వాహనం కొనుగోలు చేసే విషయంలో, ఇల్లు ఇతరత్ర పొలాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మోసపోయిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. సైబర్ అరెస్ట్ ఉండవు, జాగ్రత్త. అనవసరంగా అయిన వారని చెప్పేసి పూచికత్తుగా సంతకాలు చేయకండి. నష్టాన్ని, కష్టాన్ని పొందుకునే అవకాశం. ఈరోజు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతోంది, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారు భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు చదవడం మంచిది. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా మంచి నీళ్లు కానుకగా ఇచ్చే ప్రయత్నం, అంటే మంచి నీళ్ళు చలివేంద్రం ఏర్పాటు చేయండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:11 నుంచి 8:16 వరకు, తిరిగి 9:05 నుంచి 9:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి శుభయోగం, శుభ ఆలోచనలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాలు కూడా వెళ్ళగలిగే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల లాభం, స్వదేశంలో విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త అయినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం. ధనకనక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాలకు కూడా ఉత్తమమైనటువంటి విద్యాభివృద్ధి, స్థిర నివాసాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు, మంచి అవగాహన, 10 మందిలో గౌరవం, సోదరుల మధ్య మైత్రి, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, విద్యార్థికి లాభాలు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు పొందుకోవచ్చు. స్వదేశంలో విదేశాల్లో ఆనందకరమైన జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ప్రశాంతమైన ఆర్థిక ఆనంద, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో సుఖము, సంతోషాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. రైతులకి బ్రహ్మాండం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. 7 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం, అయితే 11 గంటల వరకు నష్టం. 11 తర్వాత మీకు శుభకర ఆనంద అదృష్ట యోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. 11 లోపల ఏమైనా పరీక్షలు ఉంటే మాత్రం కాస్త నిలకడ, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అలాగే సమయ పాలన, గంట ముందుగా పరీక్ష కింద ఉండండి ఈరోజు. ఎందుకంటే ఇది పరీక్షా సమయం జరుగుతుంది ఆల్రెడీ, కాబట్టి తప్పకుండా గంట ముందుగానే ఉండగలిగితే మీకు చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతత పొందుకునే అవకాశం. కళాకళ క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఇంకా చిత్ర నిర్మాణం 11 తర్వాత ప్రారంభం చేయండి. విడుదల కూడా ఎలాగో మధ్యాహ్నం తర్వాతే ఉంటుంది కాబట్టి శుభకరమే, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులు ఉదయం పూట కనుక మీరు ఎన్నికల సంబంధమైనటువంటి విషయాల్లో రాజకీయ రంగంలో మీరు నియోజకవర్గంలోకి పర్యటిస్తున్నప్పుడు కాస్త సాయంకాలం పూట ఏర్పాటు చేసుకోండి మంచి, లేదా పగటి పూట మీరు అవమానాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. విద్యార్థికి, ఉద్యోగస్తులకి పర్వాలేదు, 11 తర్వాత మీకు అలసట తగ్గుతుంది. 11 లోపల మిమ్మల్ని లంచం ఇచ్చి ఏమార్చినటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి 11 తర్వాతనే మీకు శుభకరం. 11 తర్వాత లంచం పుచ్చుకోవచ్చు అని అడగండి. 11 తర్వాత మీకు తీసుకునే ఆలోచన ఉండదు, లంచానికి నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు అని చెప్పుకుంటారు. కాబట్టి 11 లోపల గుచ్చులో బిగుసుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగంలో కూడా అధిక బాధ్యతలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపార పరంగా కూడా అనుకూల శుభయోగాలే, ధనకనక వస్తువాన్ని ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలన్నీ కూడా 11 తర్వాత, ఒక రకంగా చెప్పాలంటే మధ్యాహ్నం 1 to 3 వరకు పెట్టుకునే ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్లో, షేర్స్ కొనే విషయంలో. అది కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు ఉంటాయి. డే ట్రేడింగ్ ఆడకండి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, తప్పదు. ఎందుకంటే ఉదయం పూట మీకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు, ఈ జంతువుల వల్ల వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేయకండి, ఎక్కువగా మాట్లాడకండి. దుర్మార్గులతో, దుష్టులతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మీకు శుభకరంగా ఉంటుందనే విషయాన్ని గమనించండి. ఏదేమైనా మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పడుకులు పండించే వారికి అనుకూలంగా శుభయోగం, ధనయోగం, వస్తులాభం, వాహన యోగం కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఏదేమైనా కాస్త మౌనం, గణపతిని ఆరాధన చేయడం శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 11 లోపల జాగ్రత్తగా ఉంటే చాలు, భగవద్గీత పాలన శుభాన్ని కలిగిస్తుంది. వీరికి 2 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి. రైతులకి పంట లాభాలు బలంగా ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, అనుకున్న పనులు సకాలను పూర్తి చేసుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు. అలాగే కళాకారుల, క్రీడగా అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల్లో మంచి ప్రశాంతత, ఆనంద యోగం, ధైర్య సాహస నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలత, ఆనంద యోగం, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లవారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలమైనటువంటి పంట లాభాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమసిపోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి, ఆనందకరమైనటువంటి ప్రశాంతకరమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టుదల చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించబోతోంది. ఆత్మస్థైర్యం, మంచి వ్యక్తులతో పరిచయం,
ఉద్యోగ లాభం, విద్యా లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, వాహన యోగం బలంగా కనబడుతోంది. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం వల్ల రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రుల సమాగమం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, సుఖము, సంతోషం. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైన రోజు చెప్పవచ్చు. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు జన్మజాతకం వెంటనే చూపించండి. తగినటువంటి ఏదైనా రత్నధారణను లేదా పారాయణను, జన్మ జాతకంలో దశాంత దశల యొక్క గ్రహ యొక్క అంటే అధిదేవత ప్రత్యదేవత సమేత అంటే మహాదశ అంతర్దశనాథుల యొక్క జపతపాలు చేయించుకోవడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అధికమైనటువంటి ధన నష్టానికి కారణమవుతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల క్రీడకు ఇబ్బంది, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ నాయకులకు అవమానాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి సముచితమైనటువంటి సమాధానం కానీ వార్త కానీ రాకపోవచ్చును. అదే అబద్ధపు వివరాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈవెంట్ చేసే వారికి నష్టాలు, మధ్యవర్తిత్వంలో ఇబ్బంది పడే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగ నష్టం, వాహనం వల్ల ప్రమాదాలు, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. విద్యార్థికి నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం. అనవసరంగా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకూడదు, మీకు నష్టము కష్టంగా చెప్పబడుతోంది. అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు నష్టాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు. హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా సరే మినుములు, కందులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం. ఉదయం 8:16 నుంచి 9:28 మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 5:02 నుంచి 6:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి లాభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య, మాతాపితుల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, మిత్రుల వల్ల విదేశీయాలు, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యా లాభం, తప్పకుండా బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వరకు మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆర్థిక అభివృద్ధి బలంగా ఉంది. రుణ విమోచనం, రోగనాశనం, వ్యాపార పరంగా అభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. ప్రశాంతమైన సుఖ జీవనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, ధార్మిక చింతన, వ్యవహార లాభం, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, తప్పకుండా ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, బ్యాక్లాగ్స్,
అకాడమిక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, వ్యాపార లాభం, సినిమా ప్రపంచంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో గెలిచే అవకాశాలు, కళాకారుల క్రీడాకులకి లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపల చెల వారికి, రైతులు పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, ఉద్యోగ పరంగా లాభాలు, విద్యా పరిపూర్ణత, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత, ఆనంద యోగం, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోయే అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.